టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మే నెలలో టెస్ట్ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించి షాక్ ఇచ్చారు. 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం ఆ ఇద్దరు ఇంగ్లాండ్ లో పర్యటించాల్సి ఉండగా ఆ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పడంతో క్రికెట్ అభిమానులు షాక్ అయ్యారు. అంతకు ముందు టీమిండియా పోటీ ఫార్మాట్ లో 2024 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ఆ ఇద్దరు క్రికెటర్లు అంతర్జాతీయ టీ20 మ్యాచ్లకు కూడా గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. వారిద్దరు ఇప్పుడు వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. అక్టోబర్, నవంబర్ లో టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించాల్సి ఉంది. విరాట్, రోహిత్ ని మనం మళ్ళీ అక్టోబర్ లోనే మైదానంలో చూస్తాం. అనంతరం ఒక నెల విరామం తర్వాత నవంబర్ 30 నుంచి డిసెంబర్ 6 వరకు దక్షిణాఫ్రికాతో వన్డేల్లో ఆడతారు. ఈ సిరీస్ తర్వాత విరాట్, రోహిత్ ఇద్దరికి మరో నెల విశ్రాంతి ఉంటుంది. వచ్చే ఏడాది జనవరిలో న్యూజిలాండ్ తో భారత్ వన్డే సిరీస్ ఆడనుంది. బీసీసీఐ శనివారం జూన్ 14న సిరీస్ షెడ్యూల్ ప్రకటించింది. 2026 లో విరాట్, రోహిత్ ని అభిమానులు మైదానంలో తొలిసారి జనవరి 11న చూస్తారు. వచ్చే ఏడాదికి సంబంధించిన వారి మొదటి మ్యాచ్ ఆ రోజున జరగనుంది. ఈ మ్యాచ్ వడోదరలోని బీసీసీఐ స్టేడియంలో జరుగుతుంది. ఈ సిరీస్ లో రెండో వన్డే జనవరి 14న రాజ్కోట్ లో జరుగుతుంది. ఇండోర్ జనవరి 18న మూడో వన్డేకు ఆతిథ్యం ఇస్తుంది. 3 వన్డేలు భారత్ కాలమానం ప్రకారం ఆయా రోజుల్లో మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం అవుతుంది. వైజాగ్ లో జనవరి 28న మ్యాచ్ జరగనుంది. 3 వన్డేల తర్వాత ఇరు జట్లు 5 టీ20ల్లో తలపడతాయి. కానీ ఇది టీ20 మ్యాచ్ కాబట్టి వారిద్దరూ ఇందులో ఆడరు. రోహిత్ వన్డేల్లో భారత్ కు సారథ్యం వహిస్తుండగా సూర్యకుమార్ యాదవ్ భారత్ కు టీ20 కెప్టెన్ గా ఉన్నాడు. టెస్టులకు శుభ్మాన్ గిల్ వైస్ కెప్టెన్ గా ఉన్నాడు. న్యూజిలాండ్ సిరీస్ తర్వాత విరాట్, రోహిత్ ఐపీఎల్ 2026 లో ఆడతారు. 2027 వన్డే ప్రపంచ కప్ సిద్ధం కావడానికి 2026 లో భారత్ మరిన్ని వన్డేలు ఆడే అవకాశం. భారత్ చివరిసారి 2011లో తర్వాత భారత్ ను తమ తొలి వన్డే ప్రపంచ కప్ టైటిల్ నడిపించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.